మీరు ఎంతమంది యోగానంద పరమహంస గురించి విన్నారు? చేతుల పైకెత్తండి. ఆ పుస్తకం ఎంతమంది చదివారు? ఆ యోగానంద పరమహంస ఈ పరమహంస. ఆయనే తిరిగి వచ్చి ఇప్పుడు దేశాలు తిరిగి పిఎస్సీస్ అన్ని పరివ్యాప్తం చేస్తున్నారు. ఒకసారి ఈయనకి లేచి నుంచి చెప్పలు కొట్టండి. నువ్వు కూర్చోవా. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అర్థమైంది కదా, మనదంతా జన్మల నువ్వు కూర్చో. ఎక్కడ పోతున్నావు? మనదంతా జన్మల సంబంధం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒక యోగానంద పరమహంసే. ఎవరి పనిని వాళ్ళు చక్కగా చేస్తున్నారు, చేయకుండా ఉండలేరు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో కలిసాడు ఈ అబ్బాయి. నేను మర్చిపోయాను నువ్వేం చెప్పావో నేనేం చెప్పాను, కానీ ఇవాళ బాగుందా? మనమంతా ఆత్మలం. ఈ జీవితానికి వస్తాం, ఈ శరీరాన్ని ధరిస్తాం. శరీరంలో ధరించిన తర్వాత ఎన్నో పనులు చేస్తాం. అన్ని పనుల్లో కొన్నిట్లో ఓడిపోతాం, కొన్నిట్లో గెలుస్తాం. అయ్యా జగపతిరాజు గారు, అవునా? నిజమేనా? అన్ని పనులు చేస్తాము, కొన్నిట్లో ఓడిపోతాం, కొన్నిట్లో గెలుస్తాం. నేను ఐఏఎస్ కోసం 4 సంవత్సరాలు చదివాను, కానీ అన్నింటిలో ఓడిపోయాను. నేను ఎవరికి చెప్పుకోవాలి? కానీ ఇందాక మంచి క్వశ్చన్ అడిగాను, మంచి ఆన్సర్ నువ్వే చెప్పావు, బాగుంది. మరి నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు 2 ఉంటాయి, ఓడిపోవడము, గెలవడము. గెలవడం నుంచి మెటీరియల్ బెనిఫిట్ వస్తుంది, ఓడిపోవడం నుంచి ఆధ్యాత్మిక బెనిఫిట్ వస్తుంది. మరి ఇంకేముంది? ఎంత గెలుస్తామో అంత ప్రాపంచిక లాభం వస్తుంది, ఎంత ఓడిపోతామో అంత ఆధ్యాత్మిక లాభం వస్తుంది. దశరథుడు శ్రీరాముడిని అడవికి పంపించాడు. అది శ్రీరాముడికి ఫెయిల్యూరా సక్సెస్? అది ఫెయిల్యూరే. రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఆయన వెళ్ళిపోబట్టే మనం ఈరోజు రాముడిని గుర్తించాం. ఆయన పంపించుకున్నట్టు రాముడిని గుర్తించేవాళ్ళం మనం. కనుక గుర్తుంచుకోండి, మనకి 2 ఉంటాయి, ఒకటి ఓడిపోవడము, ఒకటి గెలవడము. ఒకటి దుఃఖము, ఒకటి ఆనందము. గెలిస్తే ఆనందము, ఓడితే దుఃఖము. దుఃఖం నుంచి జ్ఞానం వస్తుంది, గెలవడం నుంచి భాగ్యం వస్తుంది. ఆ దుఃఖం లేదా భాగ్యము వస్తుందా? దుఃఖము లేకపోతే వస్తుందా? బుద్ధుడు వెళ్ళాడు, ఒక దుఃఖాన్ని చూశాడు, ఒక ముసలివాడిని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు, ఒక చావుని చూశాడు. ఆయన వెళ్ళిపోయాడు ఇంక ధ్యానానికి. ఆయన వెళ్ళిపోబట్టి మనమంతా నేర్చుకున్నాం, లేదా మనం ఎక్కడ నేర్చుకుంటాం? మనకంత తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి? ఇంకోటి దుఃఖం చూసి ఆయన జ్ఞానం పొందాడు, ఆయన జ్ఞానం నుంచి మనం దుఃఖం పోగొట్టుకున్నాం. కనుక మన జీవితాల్లో విజయాలకి చప్పట్లు కొట్టండి, ఓడిపోవడానికి కూడా చప్పట్లు కొట్టండి, ఇంకా ఎక్కువ చప్పట్లు కొట్టాలి. బాలగంగాధర్ తిలక్ నీ జైల్లో పెట్టారు అండమాన్లో 5 సంవత్సరాలు, బ్రిటిష్ వాళ్ళు. ఆయన ఏం చేశాడు? అక్కడ కూర్చుని భగవద్గీత రాశాడు. ఆయన వెళ్ళి ఉండేవాడు, భగవద్గీత రాసి ఉండేవాడా? కనుక ఎప్పుడు నాకు క్యాన్సర్ వచ్చిందని ఏడవకండి, అందులోంచి మీకు గొప్ప జ్ఞానం వస్తుంది. నాకు ముసలితనం వచ్చిందే. ఒక అబ్బాయికి ఏమైందంటే, ఆయన వరల్డ్ క్లాస్ పెయింటర్, ఆయన వరల్డ్ క్లాస్ పెయింటర్. ఒకసారి ఏమైంది, యాక్సిడెంట్లో 2 చేతులు తెగిపోయాయి. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? కరెక్ట్, కాలుతో వేశాడు ఆయన పెయింటింగ్. వేసి ఆ చేతులు వేసిన కన్నా ఇంకా బాగా వేశాడు. ఆ చేతులు తెగకుండా ఉంటుంటే కాలుతో పనికొచ్చేవాడా? తన కాళ్ళు అంత శక్తిని తెలుసుకునేవాడా? ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆయన కళ్ళు లేకుండా పోయాయి, చిన్న పంచే. కానీ ఆయన వైద్యం మొదలుపెట్టాడు. ఆయన నాకు కళ్ళు లేవని ఏడుస్తూ కూర్చున్నాడు ఆయన. ఎంత మహాన్మత వైలిన్ విద్వాంసులు అయ్యారు ఆయన, ద్వారం వెంకటస్వామి నాయుడు.
సుఖాలకు స్వాగతం, దుఃఖాలకు స్వాగతం. ఎవరైనా వచ్చి నాకు ప్రాబ్లం చెప్తే నాకు సంతోషంగా ఉంటుంది. అబ్బా ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు వీడికి అని చెప్పేసి. ఈ మహానుభావుడు వచ్చి నాకు అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పాడు ఇక్కడ ప్రకృతి వ్యాధిలో. శుభం అని చెప్పాను. ఏమే ఈ జీవితం ముగించిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మీకు జరిగిన దుఃఖాలకు మీరు ఎంతో సంతోషిస్తారు. అది లేకపోతే నేను ఇంత ఎదిగేవాడిని కాదు కదా అని చెప్పేసి. నేను ఐఏఎస్ 4 సార్లు ఫెయిల్ అయ్యాను మేడం. నా జీవితం అంతా వెధవ బతుకైపోయింది. ఏం చేయమంటారు ఇప్పుడు నేను ఏదో మంచి కలెక్టర్ అవుతానేమని ఆశపడ్డానయ్యా. కలెక్టరా బొందా? నాకు కావాల్సిన దొరకలేదయ్యా బాబు. ఎవరికి కావాలంటే మీకు అక్కర్లేదు, నాకు కావాలి అది.